వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. ఈ నవరాత్రికి 9 రకాలుగా అలంకరించుకుంటారు కదా. 9 రోజులు అమ్మవారిని 9 రకాల చీరలు కట్టి అండ్ 9 రకాల నైవేద్యాలు పెట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా. ఈ 9 రోజుల్లో నేను ఒక డెకరేషన్ అయితే చూపించాను. ఆ డెకరేషన్ ఒక్క రోజు అని ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేశాను అనమాట. ఈ డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ దీనికి ఎక్కువ ఐటమ్స్ అయితే అవసరం లేకుండానే అయిపోతుంది. ఈ వీడియో చూడడానికి ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా. పెద్ద కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద నేనేంటంటే ఆర్చ్ లాగా డ్రా చేసుకున్నాను. ఆ ఆర్చ్ని కట్ చేసుకున్నాను. ఇది మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇక్కడ నేనేంటే వైట్ కలర్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే అమెజాన్లో తీసుకున్నాను. దీన్ని నేను ప్లాస్టర్ పెట్టేసి దానికి రోల్ లాగా చుట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ మనం వైట్ ఫ్లవర్స్తోనే కాకుండా మన ఇంట్లో అందరి దగ్గర మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, దాంతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా వైట్ ఫ్లవర్స్తో అంతా రోల్ చేసేసుకోవడమే ఇందులో ఈజీగా అయిపోతుంది ఈ డెకరేషను. ఈ కార్డ్బోర్డ్ అందరి ఇంట్లో ఉంటుంది. ఈ వైట్ ఫ్లవర్సే ఉండక్కర్లేదు, ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్తోనే మనం డెకరేట్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం అంతా చేసేసుకొని మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నిటితో కవర్ చేసేసుకోవాలి. ఈ డెకరేషన్ చేయడానికైతే ఇందులో టైం ఎక్కువగా దేనికి తీసుకుంది అనుకుంటే కార్డ్బోర్డ్ కట్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. మిగతా అదంతా అయితే చాలా చూసారు కదా, అంత ఈజీగా రోల్ చేసేసాను అంతే. ఇలా మొత్తం అంతా రోల్ చేసుకున్నాను. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా, అది ఎలాగా మనకి వెనకాతలకి వెళ్ళిపోతుంది, అందుకే నేను కవర్ చేయలేదు. తర్వాత ఏమో దీనికి లైట్స్ ఉంటే స్ట్రింగ్ లైట్స్ దాంతో మొత్తం రోల్ చేసేసాను. ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్కి కొంచెం డబుల్ సైడ్ టేప్తో స్టిక్ చేసుకున్నాను. ఇలా మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ లేకపోయినా రియల్ ఫ్లవర్స్తో కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చామంతులు బంతులు అలా దొరుకుతాయి కదా, వాటితో కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. అంటే వైట్ మీద రెడ్గా అయితే బాగా కనిపిస్తుంది అని చెప్పి నా దగ్గర ఉన్న రెడ్ కలర్ ఫ్లవర్స్, మీరు చూసినట్లయితే లాస్ట్ టైం వినాయకుడి డెకరేషన్ చేసిన దాంట్లో ఉన్న ఫ్లవర్స్ తీసి దీనికి పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకుంటే వైట్ రెడ్ బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం దీన్ని పెట్టుకోవడం కోసం నేను ఒక కట్టెన్ వేసేసుకొని వెనకాతల ఆరెంజ్ కలర్ ఒక ఫోమ్ దాని మీద నించోబెట్టేసుకున్నాను అనమాట. అది ఓన్లీ ఆర్చ్ లాగే కాకుండా మధ్యలో కొన్ని బెల్స్ కూడా యాడ్ చేశాను. అలా అయితే ట్రెడిషనల్ లుక్ యాడ్ అవుతుందని చెప్పి ఇప్పుడు నా దగ్గర ఉన్న దుర్గాదేవి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది డెకరేషన్ అయితే, చాలా సింపుల్గా అయిపోయింది. మన దగ్గర ఇంట్లో ఉన్న వాటితో మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అటు ఇటు కొన్ని ప్లాస్టిక్ గ్రీన్ ట్రీస్ అవి పెట్టుకొని కొన్ని రియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను. ఫైనల్గా మన డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. చాలా క్విక్గా అయిపోయింది కదా. ఇది ఎవరైనా మనం లాస్ట్ మినిట్లో చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా మనం చూపించిన డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఎవరైనా ట్రై చేసినట్టయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.